42% రిజర్వేషన్ సాధన కొరకై ధర్మ పోరాట దీక్ష చేస్తున్న దీక్షలో పాల్గొన్న అన్నదమ్ములకి అక్కజనులందరికీ కూడా ముందుగా ఒక బీసీ వర్గకు సంబంధించిన వ్యక్తిగా ఇక్కడికి రావడం నా బాధ్యతగా గుర్తించి ఇక్కడికి రావడం, మీ అందరికీ దీనికి మద్దతు పలుకుతూనే కార్యాచరణ రూపొందించే క్రమంలో మరి ఇప్పుడే ప్రసంగించిన మాజీ శాసనసభాపతి ప్రతిపక్ష నాయకుడు పెద్దలు మత్స్యోన్నాచారి గారు, ప్రియ సోదరుడు తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు తన మాల మహానాడు దాంతో కూడా ఒక వర్గంగా ఏర్పడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మనం అందరం ఏకంగా ఒక వర్గంగా ఏర్పడ్డప్పుడే ఇది సాధన అవుతుందని కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా ఏ విధంగా సాధించుకున్న దాన్ని వారు వివరించడం మీరందరూ గమనించడం. వాళ్ళ జీవితకాలం అంతా కూడా విద్యార్థి పోరాటం, ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ పైన పోరాడుతున్న జాజుల శ్రీనివాస్ కానీ సోదరుడు కృష్ణ కానీ విద్యార్థి నాయకులు ఇక్కడ మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున కూర్చున్న అందరికీ కూడా పాత్రికేయ మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఇక్కడికి వచ్చింది 2-3 విషయాలపైన. సరే, తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా సాధించుకున్నామో అందరికీ తెలుసు. సాధన క్రమంలో అప్పుడు కూడా తెలంగాణ బిల్లు ఏర్పాటు కొరకు కేంద్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న యూపీఏ భాగస్వామ్య పార్టీల నాయకులతో కలవడం, ఇంక్లూడింగ్ అఖిలేష్ యాదవ్ తోటి అప్పుడు సమాజ్వాదీ పార్టీ మనకు వ్యతిరేకం ఉండే, చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉండే, మాయావతి అనుకూలంగా ఉండే, ఫారూక్ అబ్దుల్లా కానీ డిఎంకే పార్టీలు కానీ ఇట్లా వివిధ పార్టీలకు కలవడం జరిగింది. అంతిమంగా అందరం రియలైజ్ కావాల్సింది పార్లమెంట్ చట్టం ద్వారా ఇది ఏర్పడుతుంది. పార్లమెంట్ చట్టం కావడానికి కొరకు జయశంకర్ సార్ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే భావించిండో భావజాల వ్యాప్తి అనేది చెందాలి, ఆ భావజాల వ్యాప్తితోటి ప్రజా ఉద్యమం ఏర్పడుతుంది, అది అంతిమంగా రాజకీయ పోరాటంగా సాధన అవుతుందని జేఏసీలో ఏర్పడి సాధించుకోవడం జరిగినది. ఇవాళ మనం అనుకోవచ్చు, కొందరు మన వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, ఇలా దీక్షలు ఎంతమంది 100 మంది లేరు అని అగ్రకులాలు చెప్తారు. ఇది మీ దాంట్లో మీకు ఐక్యత లేదంటారు, సంఘటితంగా లేదని చెప్తారు, ఓన్ కోర్పు వస్తారు అంటారు, విమర్శలు చేసుకోమని చెప్తారు, ఎంకరేజ్ కూడా చేస్తారు, విభజించే ప్రయత్నం కూడా చేస్తారు. అది బ్రిటిష్ పాలకులు చేర్పించిన దాన్ని అగ్రకుల ఆధిపత్య పూర్వం ఉన్న వాళ్ళు కూడా నేర్చుకున్నదే, అది తరతరాలుగా చేస్తూ వస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలలో ఎందుకు ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతే నేను వీరప్ప మొయిలు గారు 94లో ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తి, అప్పుడు సోనియా గాంధీ గారికి మన్మోహన్ సింగ్ గారికి వారు అడ్వైజర్గా ఉండే ఒక 33 పేజెస్ రిపోర్ట్ తయారు చేసి వచ్చడం జరిగిందన్న. అసలు సార్ అన్న కూడా తెలుసు, అప్పుడు తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చేతులకి అధికారం లేదు. అప్పుడు ఎస్సీ వర్గీకరణ సమస్య కూడా చాలా తీవ్రంగా ఉండే. ఇవన్నీ పరిష్కారం కావాలంటే రాష్ట్ర విభజననే ఒక కారణంగా కూడా చూపించడం జరిగినది. రాష్ట్ర విభజన జరిగితే సామాజిక న్యాయం కూడా ఏర్పడుతుంది, ఎస్సీ వర్గీకరణ సమస్య కూడా తీరుతుంది, అత్యధిక శాతం ఉన్న జనాభాకి అధికారంలో పాలు పంచుకునే నిర్ణయాధికారం చేసే అవకాశం వస్తుందని చెప్పి భావించడం జరిగినది. కానీ తెలంగాణ వచ్చింది, కానీ అధికారం మళ్ళీ ఒక అగ్రకుల చేతికి వెళ్ళిపోయింది. నేను ఎప్పుడు అంటుండేవాడిని, సాధించుకుంది సగం తెలంగాణ, సాధించాల్సింది సంపూర్ణ సామాజిక తెలంగాణ రావాలని కోరుకున్నాను, అది జరగలేదు. రిజర్వేషన్స్ ఎందుకు అవసరం అనేది ఇవాళ ఎస్పెషల్లీ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలలో ఉన్న యువతకి దీని తీవ్రత అర్థం కావట్లేదు. ఇప్పుడు మొస్తనన్న కూడా చెప్పినాడు, మన ఏ ఏజ్లో ఉన్నాం, సెకండ్ 70, 60, 50, 40, 30, 20 ఉన్న యువత అంతా కూడా ఎవరు కూడా మనతో రావట్లేదు. వాళ్ళకి అవకాశాలు ఎందుకు నష్టపోతుందని తెలియట్లేదు. వాళ్ళకి యువత పాల్గొనంది ఇప్పుడు జెన్జీ అని చెప్పి అంటూ ఉంటారు, వాళ్ళని పార్టిసిపేట్ చేయండి మన ఉద్యమం ఉధృతం కాదు, సమస్య పరిష్కారం కాదు. నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ వచ్చే వరకు మీరు చూసి ఉంటారు, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఒక్కొక్క మంత్రికి ఒక డివిజను, ఆ మంత్రి కింద ఇంకో ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేల కింద ఇంకొక కార్పొరేషన్ చైర్మన్లు, ఇంకా అంతిమంగా 100 ఓట్లకు ఒక రన్ వచ్చింది. నేను ఇక్కడ దీక్షలను ప్రతి ఒక్కరిని అడుగుతాను, వాట్సాప్ అయితే మనకు అందరికీ ఉంటుంది, ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంటుంది, ట్విట్టర్ అకౌంట్ ఉందో తెలియదు. ఇవాళ ఉద్యమం ఉధృతం కావాలంటే
ఫిజికల్గా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసే పరిస్థితులు లేవు. ఇప్పుడే కృష్ణ చెప్తా ఉన్నాడు, జేఏసీ ఉన్నందుకు నా మీద కేసులు పెట్టి బయటకు వస్తే కేసులు ఉంటే ఉద్యోగాలు రావనే భయంతో కూడా యువత ఉన్నారు. నేను అనుకునేది ఏంటంటే 2-3 విషయాలు ఇక్కడ. మనం వివిధ గ్రూప్ లాగా విడిపోయి ప్రతి ఒక్క రోజు ఉదయం లేచినప్పుడు ఒక 10 మందితోటన్నా మాట్లాడడం, ఎందుకు ఈ రిజర్వేషన్స్ అవసరం అనేది తెలియపరచడం. రెండోది, గతంలో చేసినట్టుగా అంటే ఉద్యోగం చెప్పు లాయర్లతో మాట్లాడితే జడ్జెస్కి రిజర్వేషన్ లేదు. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్లో మన రాహుల్ గాంధీ గారు ప్రశ్నించారు, జ్యుడిషియరీలో ఎంతమంది జడ్జిలు బలైన వర్గం సంబంధించిన వాళ్ళు ఉండని చెప్పారు. అట్లా న్యాయవాదులతోటి, డాక్టర్లతోటి, టీచర్లతోటి, ఉద్యోగస్తులతోటి, ఆఖరికి సఫాయి కార్మికులతోటి కూడా రిజర్వేషన్స్ వస్తే ఏమొస్తుంది అనేది వాళ్ళకు మనం ఎక్కడ పోయినా, పెళ్లికి పోయినా, సాగు పోయినా ఈ రిజర్వేషన్స్ యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందనేది అనిపిస్తుంది. ఇది ఉద్యమంగా మారినప్పుడే, ప్రజల యొక్క మద్దతు ఉన్నప్పుడే వస్తుంది. శరద్ పవార్ గారు మాట చెప్పినారు, విదర్భ గురించి మేము ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, మహారాష్ట్ర ఎన్నికలు వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటాం, మాకు కూడా సపరేట్ విదర్భ కావాలంటాము. ఎలక్షన్ల తర్వాత ఎవరు మాట్లాడము, ఎందుకంటే ప్రజా ఉద్యమంగా మారలేదు. తెలంగాణ ఇస్ బికమ్ ఏ పీపుల్స్ మూవ్మెంట్, అందుకని దానికి మద్దతు ఉందని చెప్పినాడు. నేను గమనించింది ఇక్కడ మన 42% రిజర్వేషన్ పోరాటం అనేది పీపుల్స్ మూవ్మెంట్గా మారలేదు. ఢిల్లీకి వెళ్ళి ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఒక ధర్నా కూడా చేయడం, అప్పుడు 100 మంది ఎంపీలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినారు రిజర్వేషన్స్ మద్దతుగా పార్లమెంటు చట్టం. దాని ప్రభావం అక్కడికే ఆగిపోయిందని. ఇంకా పర్యవసన ఉండాలనంటే నేనేమనుకుంటున్నట్టు, నాకున్న అనుభవంతో ఇప్పుడు నీకు కొంత సంబంధాలు ఉన్నాయి అటు బీహార్లో. కానీ ఇవాళ బీహార్, యూపీలో కూడా, బీహార్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఒక బీసీ నాయకత్వం వస్తుంది, కానీ యూపీలో అదే బీసీ ఎస్సీ నాయకత్వాన్ని పక్కన దోషి అగ్రకుల ఠాకూర్ వచ్చేసి కూర్చున్నాడు అక్కడ. కానీ కేంద్రంలో మద్దతు ఇచ్చే యూపీఏ, ఎన్డీఏ గ్రూప్లకి, ఎన్డీఏ గ్రూప్కి ఇచ్చే మద్దతు ఇచ్చే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో ఉన్న పార్టీలతో కలవడం కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మనం చలో ఢిల్లీ పెట్టుకుంటున్నాం, కానీ జంతర్ మంతర్ ధర్నా పెట్టుకుంటాం, కానీ పార్లమెంట్ చట్టం కానీ కావాల్సిన మెజారిటీని, అధికార పార్టీని శాసించే ఇవాళ కేంద్రంలో కూడా సంకీర్ణ ప్రభుత్వమే, బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. ఆ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ఇటు చంద్రబాబు నాయుడు కూడా చెప్తూ ఉంటారు, మళ్ళీ బీసీల గురించి మాట్లాడుతూ ఉంటారు. అధికారం రాకముందు తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద బీసీ బీటను పెట్టింది. జగన్ కూడా అప్పుడు పెట్టినాడు, ముఖ్యమంత్రి కూడా అతను పెట్టినాడు, ప్రతిపక్ష పార్టీ పెట్టింది. నితీష్ ఎట్లాగూ బలహీన సంబంధించిన వ్యక్తి, జేడీయూ కూడా. మనం ఈ ప్రతిపక్ష పార్టీలని లేక అధికార పక్ష పార్టీలను కూడా కలవాల్సిన అవసరం ఉంది. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ఈ కార్యాచరణ ఒకటి. లోకల్గా నేను అనుకునేదంటే, మీరు బాధ్యత చెప్పండి మాకు కానీ, దయాకర్ కానీ, మధుసూదన్ కానీ, రాజకీయ పార్టీలను మాకు, వివిధ పార్టీలను మాకు కూడా చెప్పండి. ఒక్కొక్కరము ఈ ధర్నా దీక్షలకు 100 మంది కాకుండా ఒకరోజు ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళడం, అంటే ఎంప్లాయీస్ తోటి ఒక ఇంటరాక్షన్, లాయర్స్ తోటి కోర్టుకి వెళ్ళి ఇంటరాక్షన్ ఒకటి, హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ ఇంటరాక్షన్స్ ఒకటి, ఇట్లా యూనివర్సిటీస్కి వెళ్ళడం ఒకటి. ఈ విధంగా మనం వివిధ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్ని, అంటే ఎవరైతే దీంట్లో వాటాదారులు ఉన్నామో వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఉంది. యువతతోటి ఇంటరాక్షన్ ఎందుకు, దీంట్లో మెటీరియల్ ఒకటి. గతంలో తెలంగాణ కొరకు అంటూ ఒక చిన్న పుస్తకం వేయించడం జరిగింది. ఎయిడెడ్ కాలేజెస్లో ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ ఆ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఫండ్స్ ఏ విధంగా అవుతుంది అన్నప్పుడు టీచర్స్ కూడా బయటకు వచ్చినారు. అట్లా వివిధ గ్రూపులని, ఇది మీకు కూడా నష్టం అవుతుంది, ఇదేదో జాజు శ్రీనివాస్కో ఇంకో రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు ఇది, లేక బీసీ వర్గాలకు కొన్ని సజెస్తున్న వాళ్ళకు కూడా కాదు ఇది. మనం ఎట్లా జీవితం అయిపోయింది, రేపటి భవిష్యత్తు కొరకు ఏ విధంగా ఉండాలి దానిపైన జరుగుతూ ఉంది. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనన్నా బీసీ వర్గం సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు ఉంటుండే, నాయకులు ఉంటుండే. రాను రాజకీయ ప్రాతినిధ్యం కూడా తగ్గిపోతా ఉంది. ఎందుకు అవుతుంది, ఎందుకు వెనకబడుతున్నాం అనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ దీక్ష చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క అభినందన తెలుపుతూనే, నా వంతు భాగస్వామ్యంగా, నా యొక్క బాధ్యతగా ఇక్కడి నుంచి మనం ఒక కార్యాచరణ ప్రజా ఉద్యమం చేర్చడానికి కొరకు అత్యధిక శాతం పోలీస్ శాఖలు కూడా ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్స్ లేకుండా, ఒక రిజర్వేషన్సే ఉంటే వాళ్ళ పోస్టింగ్స్ ఎట్లా వస్తాయి? ఇవాళ ముఖ్యమైన పోస్టులన్నీ కూడా ఎవరు ఏ కులం వాళ్ళు, అక్కడ కులాల వాళ్ళు ఉంటారు. ఏ ప్రభుత్వం, ఏ పార్టీ, మా పార్టీ ఉండొచ్చు, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా వడ్డించేవాడు ఎవరు ఉంటే వాళ్ళ కొరకు చేస్తూ ఉండదు. సో ఇది మారాలంటే
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్షన్ ప్లాన్ ఈజ్ స్టేక్ హోల్డర్స్ని రిజర్వేషన్స్ వస్తే లబ్ధి ఎవరు పొందుతుందనే వాళ్ళందరికీ అవగాహన చేపాల్చాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశలో ముందు గదరాలు ఒకటి వివిధ రకాలుగా విడిపోయి దీన్ని ఇవాళ ఇప్పుడే మధుసూదన్ చెప్తాను, మన జిల్లా స్థాయిలో కూడా ఇవాళ దీక్షలు ఏర్పాటు చేస్తామని. అది జిల్లా నుంచి కాకుండా గ్రామ స్థాయి వరకు కూడా వెళ్ళాలి, తర్వాత వార్డుల స్థాయికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ దిశలో కార్యాచరణకు రూపొందించే బాగుంటుంది. ఇంకొక సూచన ఏంటంటే శ్రీనివాస్కి తమ్ముడికి, మీరు ఒక ముఖ్యమైన 10 మందినో 15 20 మందినో, ఇప్పుడు దయాకర్ కూడా అంటే బీసీ వర్గాల కొరకు మద్దతుగా వచ్చినాడు. మొన్న విషాధరణ్ మహారాజు కూడా చెప్పినాడు. అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు కూడా మనతో వస్తున్నారు, బీసీలేం కాకుండా. వీళ్ళతో ముఖ్యమైన వాళ్ళతో ఒక యాక్షన్ ప్లాన్ లాగా ఒక గ్రూప్ లాగా ఏర్పాటు చేసి, నేను చెప్పింది నేనే, నాకు అన్ని తెలుసు చెప్పట్లే, నాకు కొన్ని తెలిసిన సూచనలు మీకు చెప్తాము. తెలంగాణ ఉద్యమ క్రమంలో ఏ విధంగా పాత్ర పోషించిన, దాన్ని ఏ విధంగా వచ్చిందన్న అనుభవంతో న్యాయవాదిగా కేసులా అంటూ ఉంటాం. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తీర్చడానికి గతంలో అలాంటి సమస్య పైన ఇలాంటి తీర్పు వచ్చిందనే దానిపైన చేస్తాం. కాబట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా కలిసి పోరాటం చేస్తే పరిష్కరించుకోగలిగిన ఒక అనుభవంతో చెప్తా ఉన్నాను, ఒక న్యాయవాదిగా చెప్తా ఉన్నాను. దీన్ని కోర్ కమిటీగా ఏర్పాటు చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి, నాకు చెప్తే నేను కూడా పిలుస్తాను. డిన్నర్లో లంచ్లు ఏం కాకుండా, ఛాయ పానీలు లేకుండా ఉట్టిగా కూర్చొని మాట్లాడదాం. దీన్ని సాధించడానికి ఏ విధంగా దీన్ని ప్రజాపతి మార్చడానికి చేద్దాం. రెండోది, ఈ సోషల్ మీడియా ఉపయోగించుకుంటూ దానికంటూ ఒక ఆఫీస్ సెటప్ చేద్దాం. కావాలని నేను ప్లేస్ ప్రొవైడ్ చేయమంటే నేను చేస్తాను. ఒక ఆఫీస్ సెటప్ చేసి దీన్ని వాలంటీర్గా ఉండే వాళ్ళతోటి యువకులను ఐటీ యూత్ వాళ్ళని కూడా కల్పించేద్దాం. ఇవాళ మీటింగ్ అనే వరకు ఇప్పుడు సీనియర్ 10 సార్లు ఫోన్ చేయాల్సి వచ్చింది. నేనైతే నువ్వు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఒక కోర్ గ్రూప్ చేస్తే ఆ గ్రూప్లో నువ్వు మెసేజ్ పెడితే సరిపోతే రావాల్సింది, ఫోన్ చేసి పిలిచిపాల్సిన రాకూడదు. అట్లా మనం కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టినప్పుడే అవుతుంది. నేను నిన్న చూసినాను, ఇవాళ దీక్ష ఉందని చెప్పి నువ్వు ఫోన్ చేయకపోయినా నువ్వు రావాలనుకున్నందుకు నా బాధ్యత కాబట్టి నువ్వు రావాలని భావించండి. ఇక్కడ అంటే ప్రతి ఒక్కరం కూడా ఇది మన యొక్క సోషల్ నెసెసిటీ, మన బాధ్యతని తీసుకున్నప్పుడే ముందుకు కదులుతాం. ఆ విధంగా మీరు వివిధ గ్రూప్ లాగా తయారు చేస్తూ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ స్టేక్ హోల్డర్స్ని ఏర్పాటు చేసుకుంటూ యాక్షన్ ప్లాన్ చేసినప్పుడే జరుగుతుంది. లేకపోతే మనం విభజించి ఇంకా వీకెండ్ చేసి దీన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఆ జరగకుండా ఉండడానికి కొరకు ఒకటే ఇక్కడ సంతోషించాల్సిన విషయం, తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీ కూడా, రాజకీయ పార్టీలు గతంలో తెలంగాణ ఉద్యమంలో అనుకూలం లేకుండే. 2004 వరకు కూడా తెలుగుదేశం పార్టీ కానీ సిపిఐ కానీ సిపిఎం కూడా తెలంగాణ మద్దతు ఇవ్వలేదు. కానీ వాళ్ళు రాజకీయ పార్టీలను మద్దతు ఇచ్చినాయి. కాబట్టి వాళ్ళు లోపల వ్యతిరేకించినా బయటికి వ్యతిరేకించి అపోజిషన్ ప్రయత్నం చేయలేరు కూడా. ముఖ్యమంత్రి గారి యొక్క పూర్తి సహకారం ఉన్నది. ఇక్కడ మీరు ఏ ఉద్యమం చేసినా మద్దతు ఇస్తా అంటున్నాడు. తన ఖుద్దు ఢిల్లీకి వచ్చి కూడా దీక్షలో పాల్గొన్నాడు. రేపు పార్లమెంట్ సమావేశంలో రమ్మంటే కూడా ముఖ్యమంత్రి గారు వస్తారు. మనం బట్టి వివిధ రాజకీయ పార్టీలతో కలవడానుకుంటూ కూడా ఆయన కూడా వచ్చి మనతో పార్టిసిపేట్ అవుతాడు. వారి గతంలో కూడా పార్లమెంట్ సభ్యుడు ఉన్న అనుబంధాలు ఉన్నాయి కాబట్టి నేను దాకా కూడా మాట్లాడతాం. వారిని కూడా వచ్చే పార్లమెంట్ 1 to 19 పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఒకరోజు ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని వెళ్ళి కూడా కేంద్రంలో మద్దతు ఇచ్చే ప్రతిపక్ష పార్టీలను కలవడం చేస్తే కూడా పార్లమెంట్లో బిల్ రావడానికి వరకు ఒత్తిడి పనిచేస్తుంది. ఆ విధంగా కొన్ని చర్చించుకొని కార్యాచరణ రూపొందించుకుంటే ఇది ధర్మదీక్ష కాస్త సక్సెస్, మన సాధించుకున్న విజయ దీక్షగా పొందడానికి కొరకు నేను ఆలోచించిన కొన్ని, ఒక న్యాయవాదిగా ప్రజాప్రతినిధిగా నాకున్న కొన్ని సూచనలు చెప్పినాను. మీరు తనేదా భావించవద్దు, ఏదో మదన్ వచ్చి మాకు లెక్చర్ అనుకోవద్దు. నేను ఒక భాగస్వామిగా బాధ్యత గల వ్యక్తిగా మాట్లాడింది తప్ప నేను మీకేదో సూచన ఇచ్చి పోవడానికి కొరకు నేను లెక్చర్ కొట్టడానికి రాలే. నా వంతు కార్యాచరణ, నా వంతు భాగస్వామ్యం ఉంటుందని మీకు మనవి చేసుకుంటూ మరొకసారి ఈ అంతిమంగా విజయ దీక్షకు ఏ విధంగా తీసుకోవాల్సిన చర్యల కొరకు నేను మీలో ఒకటిగా ఉంటానని చెప్పి మనవి చేసుకుంటూ జై హింద్.